వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. కొంతకాలము దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఆపేశాడంట. తన ప్రజలతో మాట్లాడకుండా మౌనమైపోయాడంట. అందుకని అక్కడ ఏమైనా రాయబడిందంటే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని వ్రాయబడింది. చాలామందికి దేవుడు ప్రత్యక్షం కాకుండా ఆగిపోయాడంట. దేవుడు మాట్లాడడం లేదంట. దేవదూతలు వచ్చి ఏ సమాచారం చెప్పట్లేదంట. ప్రవక్తలతో కూడా దేవుడు మాట్లాడడం లేదంట. ఎందుకు జరిగింటుంది చెప్పండి? ఎందుకు దేవుడు మాట్లాడకుండా మౌనం వహించి ఉంటాడు? ప్రజల యొక్క పాపము ఎక్కువైనప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఆపివేస్తాడు. అలాగున బాలుడైనటువంటి సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించున్నాను. అని ఎవరికి పరిచర్య చేస్తున్నాడు చెప్పండి? ఏలికి చేస్తున్నాడు కదా. ఏలికి పరిచర్య చేస్తూ ఉంటే ఇక్కడ ఏమైనా రాయబడింది? ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. అనగా దైవ సేవకులకు పరిచర్య చేయుట, పని చేయుట, లేక వారి కొరతలు తీర్చుట, వారి చేతుల మీద నీళ్లు పోయుట యెహోవాకు పరిచర్యగా భావించుకొని బాలుడైనటువంటి సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడే పాలు మరచిన తక్షణమే తల్లి అయినటువంటి హన్న దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతకుముందు ఆమెకు పిల్లలు ఉన్నారా చెప్పండి? ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. ఒక్కడే కుమారుడు. గొడ్రాలనే పేరు ఒకటి తీసేయ, ఇంక నాకు పిల్లలొద్దు ఏమొద్దు, నేను గొడ్రాలు అనేటువంటి పేరు పోయేటట్టుగా ఒక కుమారుని ఆయన నీ మందిరంలోనే వదిలేస్తానని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని ఆమె దేవుణ్ణి వేడుకున్న తర్వాత దేవుడు చక్కటి కుమారుడైనటువంటి సమూయేలును ఇవ్వడం, పాలు మరిచిన తక్షణమే బాలుడైనటువంటి సమూయేలును తీసుకుని వచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయినట్టు వ్రాయబడింది. అయితే ఆయన దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ, దైవజనుడు ఎట్లున్నాడంట? మనలాగా ఆరోగ్యంగా లేడు ప్రియులారా. ఆయన చాలా వృద్ధుడు, కళ్ళు కూడా కనబడడం లేదు. అలాంటి వృద్ధుని దగ్గర బాలుడైనటువంటి చిన్న కుమారుణ్ణి వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. ఈ టైంలోనే దైవజనుడైనటువంటి ఏలి కుమారులు ఎంతమంది ఉన్నారో వారితో దేవుడు మాట్లాడవలసి ఉన్నది. వారు దైవ సేవకులు కావలసి ఉన్నది. కానీ ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, బాలుడైనటువంటి సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమూయేలుకు ఎవరి స్వరంలాగా వినపడుతున్నట్టు వ్రాయబడిందంటే, దైవజనుడైనటువంటి ఏలి పిలుస్తున్నాడేమో నన్ను అనుకొని, దైవజనుడా నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా అందుకని నేను వచ్చాను అని వస్తూ ఉన్నాడు. బాలుడైనటువంటి సమూయేలు ఒక గదిలో పడుకున్నాడు. దైవజనుడైనటువంటి ఏలి ఇంకొక గదిలో పడుకొని ఉన్నాడు. లేదు నాయనా, నేను నిన్ను పిలవలేదు, శుభ్రంగా పడుకో అని చెప్పాడు. మరలా రెండవసారి సమూయేలు వెళ్ళి పడుకొని ఉన్నాడు. సమూయేలు అని మరలా స్వరం వినబడతా ఉంది. అప్పుడు మరలా దైవజనుని దగ్గరికి వెళ్ళి, నా ఈయనవాడా నువ్వు పిలిచావు అందుకని నేను వచ్చాను అంటూ ఉన్నాడు. అంటే, నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు నాయన, పడుకోపు అని మరలా చెప్పి పంపించాడు. మూడవసారి కూడా సమూయేలు అని మరలా వినబడుతూ ఉంటే మరలా లేచి వచ్చి, నా ఈయనవాడా నువ్వు పిలిచావు గనక నేను వచ్చాను అని వచ్చాడు. అప్పుడు ఏలి అనేటువంటి దైవజనునికి అర్థమైపోయిందంట, ఓహో ఈ సమూయేలును దేవుడు పిలుస్తున్నట్టుగా ఉన్నాడు అని ఆయనకు అర్థమైపోయి, నా కుమారుడా ఈసారి సమూయేలు అని ఒకవేళ నీకు వినబడితే వెంటనే నువ్వు ఎక్కడ నీకు వినబడిందో అక్కడే నువ్వు మాకరించి, నా ఏలినవాడా నీ దాసున్నైన నేను ఆలకించుచున్నాను సెలవిమ్ము అని నువ్వు మాట్లాడాలి. సమూయేలుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఏ సంగతిలోనంటే, ఏలి కుమారులను నేను తృణీకరించాను, ఏలి తర్వాత నీవే సేవ చేయాలి ఈ మందిరంలో అని చాలా సంగతులు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని అంటూ ఉన్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటే చాలా తక్కువ. ఎక్కువ ఇలాంటి ప్రత్యక్షమయ్యే పరిస్థితులు జరగవు అని.
ఆ టైంలోనే భక్తుడైనటువంటి సమూయేలుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదు ఆ కాలంలో, సమూయేలుతో మాత్రమే దేవుడు మాట్లాడాడు. అందుకని యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదని వ్రాయబడినది. అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, కానీ ఏలితో కానీ ఏలి కుమారులతో కానీ దేవుడు మాట్లాడినట్లు వ్రాయబడలేదు. దీనిని బట్టి భక్తులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంట. ఎవరితో మాట్లాడతాడు? చాలా కాలం అయిపోయింది, దేవుడు మాట్లాడడం లేదు, దేవుని దగ్గర నుండి సమాచారం ఏది కూడా మనకు రావట్లేదని గందరగోళం అయ్యే పరిస్థితులు వారు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దైవ దర్శనం నాకు కలిగితే బాగుండు, దేవుడు ఒక మంచి మాట నాకు ఇస్తే బాగుండు అని చాలాసార్లు భక్తి కలిగిన వారికి ఈ ఆశ కలుగుతూ ఉంది ప్రియులారా. అలాగున భక్తుడైనటువంటి సమూయేలుతో దేవుడు ఆ కాలంలో చాలా అరుదుగా మాట్లాడినట్లు వ్రాయబడింది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు అప్పట్లో కానీ ఇప్పుడు కానీ దేవుడు మాట్లాడతాడంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు జనాలు. దేవుడు మాట్లాడతాడంటే గొప్ప వింతగా ఎంచుకుంటారు. దేవుడు మాట్లాడతాడంటే అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన హృదయాలకు అర్థం కాని రీతిలో ఉంటుంది. అలాంటి టైంలో బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. అయితే మనం నేర్చుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే, అరుదైనటువంటి సంగతులు దేవుడే ప్రియులారా చేసేది, మన వలన అయ్యే పనులు కాదు. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని ఎదుట ఎవరు భక్తిగా నీతిగా ప్రార్థనాపూర్వకంగా ఉంటారో తప్పకుండా దేవుడు వారికి ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని వ్రాయబడినది. ఎవరు తమ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో నిశ్చయముగా వారు దేవుణ్ణి చూస్తారని క్లియర్గా వ్రాయబడి ఉన్నది.